హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మానిటైజేషన్ అవ్వడానికి మనం ఎంతగా ప్రయత్నిస్తామో యూట్యూబర్స్ అందరికీ కూడా తెలిసేది. నేను కూడా ఫస్ట్‌లో స్టార్ట్ చేసి సంవత్సరం అయిన తర్వాత మానేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కూడా అంత వ్యూస్ వచ్చేవి కాదు. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా తక్కువే. వాచ్ అవర్స్ కూడా చాలా తక్కువగానే ఉండేయండి ఎన్ని వీడియోస్ చేసినా. అదేంటంటే కంటెంట్ ఉండి కూడా అలా ఉండేది. చాలా బాధ అనిపిస్తుంది కదా! మన క్రియేటర్స్‌కి అందరికీ కూడా తెలుసు ఆ విషయం. మనకెంత కష్టమో. ఛానల్ మానిటైజేషన్ చేయటం అంటే చాలా చాలా కష్టమని క్రియేటర్స్ అందరికీ తెలుసు. నేను కూడా అదే ఫేస్ చేశాను. కానీ మీ అందరి సపోర్ట్ వల్ల ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందండి మనకి. మన విజయదశమి రోజునే. ఐయామ్ సో హ్యాపీ. కాకపోతే నాలాగా చాలామంది యూట్యూబర్స్ కొత్తగా ఛానల్ పెట్టి రీచ్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదని ఇబ్బంది పడే వాళ్ళకి నేను ఒక సలహా ఇవ్వటం గురించే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూస్తే మీరు త్వరలో మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి అలాగే మరి చూడటం స్టార్ట్ చేయండి. నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను కుకింగ్ వీడియోస్ చేసేదానండి. వీక్లీ వన్స్ అలాగా నేను చేసేదాన్ని సరదాగా. అలా అలా తర్వాత కొంచెం మనకి సబ్స్క్రైబర్స్ స్టార్ట్ అయ్యి వ్యూస్ వస్తున్నాయి అనేసరికి మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా! సరే ఛానల్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఫ్రీక్వెంట్గా అంటే కంపల్సరీగా వీక్లీ ట్వైస్ వీడియోస్ పెట్టేదాన్ని. వీడియోస్ ప్లస్ షార్ట్స్ కూడా పెట్టాలండి. ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత రెవెన్యూ రావాలంటే మనకి లాంగ్ వీడియోస్ కంపల్సరీ. అలాగే లాంగ్ వీడియోస్ షార్ట్స్ కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. నేను కూడా అలాగే చేసేదాన్ని. కానీ అంతకీ నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాచ్ అవర్స్ రాలేదండి లాస్ట్ వరకు కూడా నాకు. 2800 ఉండగా అనిపించింది నాకు ఇంకా మానేద్దాం, ఎందుకు ఇంకెంత చేసినా కూడా రావట్లేదు. 4000 వాచ్ అవర్స్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కదండి మన మానిటైజేషన్కి. నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ వాచ్ అవర్స్ అయితే రాలేదు. 2800 ఉండగా నాకు అలా అనిపించి తర్వాత నేను ఒక టెక్ ఛానల్ చూశాను. చూసిన తర్వాత లైవ్స్ చేస్తే మనకి వాచ్ అవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వస్తారనేది నాకు తెలిసిందండి. తెలిసిన తర్వాత నేను మన టెక్ ఛానల్ ఎవరంటే మాధురి గారి ఛానల్ నేను చూస్తాను. టెక్ వరల్డ్ మాధురి గారు ఉన్నారు కదా! ఆవిడ ఛానల్ నేను చూస్తాను, ఫాలో అవుతాను. ఆవిడ ఒక వీడియోలో అలా చెప్పారు, లైవ్స్ వాచ్ అవర్స్ కలుస్తున్నాయండి అని చెప్పి. అప్పుడు నేను చూసినప్పుడు లైవ్ చేయటం స్టార్ట్ చేశానండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసినప్పుడు కూడా ఆవిడ రిప్లై ఇచ్చారు. మీరు చేయండి, లైవ్‌లు చేస్తే మీకు యూజ్ ఉంటది, బాగా వాచ్ అవర్స్ అవి కలుస్తున్నాయి. ఇక్కడ చెప్పడంతోటే నేను లైవ్స్ స్టార్ట్ చేశానండి. లైవ్ స్టార్ట్ చేసిన అతి త్వరలోనే నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి మినీ మానిటైజేషన్ అంటే 3000 వాచ్ అవర్స్ ఒక 1 వీక్‌లోనే వచ్చేసినాయి నాకు. నాకు తెలుసు కదండీ, నేను కంటెంట్ టైలరింగ్ చేస్తా ఉంటాను. అలా చేస్తూ నేను లైవ్ చేశాను. అతి త్వరలోనే నాకు మినీ మానిటైజేషన్ ప్లస్ 1 మంత్‌కే మళ్ళీ లైవ్స్ చేసిన 1 మంత్‌లోనే నాకు పూర్తి మానిటైజేషన్, అలాంటి కాపీ రైట్స్ కానీ ఏమీ అసలు ఇబ్బంది అనేది ఏమి లేకుండా స్మూత్‌గా నాకు మానిటైజేషన్, మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. మాకు మానిటైజేషన్ అవ్వట్లేదు ప్లస్ సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ రావట్లేదు అని బాధపడే వాళ్ళకి నేను ఈ ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను మీకు చేస్తున్నాను. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా మీకు కొత్తగా మీరు ఛానల్ స్టార్ట్ చేసి 50 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నుంచి మీరు లైవ్స్ చేసుకోవచ్చండి. లైవ్స్ వల్ల చాలా త్వరగా, అతి త్వరగా మీకు సబ్స్క్రైబర్స్ ప్లస్ వాచ్ అవర్స్ కూడా వచ్చి మీరు త్వరలో మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఇది తప్పకుండా చేయండి. మీరు చేసి నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ఆ విధంగానే మానిటైజేషన్ అయింది కాబట్టి నేను మీకు కూడా ఉపయోగపడుతుంది, అందరికీ కూడా. అప్కమింగ్ యూట్యూబర్స్కి చాలా యూజ్ అవుతుంది. మీరు ఈ విధంగా లైవ్స్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనండి. సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి, లైవ్స్ వల్ల మనకి మానిటైజేషన్ దగ్గరగా వెళ్ళొచ్చని. మీకు చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే ఎలాంటి లైవ్స్ చేయాలి,
మనం ఒక్కొక్కసారి ఫేస్ చూపించేయటం అంటే ఇబ్బంది పడుతుంటాం కదా. నేను కూడా అంతేనండి. ఫేస్ చూపించి రోజు లైవ్ చేయాలంటే నాకు కూడా ఇబ్బందే. నేను ఫేస్ చూపించకుండా మనకొచ్చిన టాలెంట్ మనం ఏదైతే చేస్తున్నామో కంటెంట్ అది చేస్తూ మనం లైవ్ అనేది టైమ్ టు టైమ్ మెయింటైన్ చేసుకొని కనీసం 1 అవర్ 2 అవర్స్ అయినా మీరు లైవ్ చేస్తే మీరు తప్పకుండా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలాంటి లైవ్స్ చేయాలనేది కూడా డౌట్ ఉంటది కదా. మీరు కుకింగ్ చేస్తూ కూడా లైవ్ చేయొచ్చు. రోజు టైమ్ టు టైమ్ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకరోజు చేసి ఏదో చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా కాదండి. మీరు మీకు కంప్లీట్‌గా వాచ్ అవర్స్, సబ్‌స్క్రైబర్స్ వచ్చి మీ మానిటైజేషన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే మీరు కంప్లీట్‌గా టైమ్ టు టైమ్ అనేది లైవ్స్ చేసుకోవాలి. ఈ లైవ్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఆడియన్స్ ఎక్కువ మంది బిల్డ్ అవుతారండి. అంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ నన్నే తీసుకోండి. నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను కదా. ఆ టైలరింగ్, కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తూ నేను లైవ్ చేస్తూ ఉంటాను. దాంట్లో చాలామంది వచ్చి పోతా చూస్తా ఉంటారు. మనతో మాట్లాడతారు. మనకు కామెంట్ చేస్తారు. మనం నేర్పేదాన్ని వాళ్ళకి డౌట్స్ ఉంటే అడుగుతారు. అలా మనతో ఇంటరాక్ట్ అవుతా ఉంటారనమాట ఆడియన్స్. మీరు ఆ విధంగా లైవ్ చేసి మీకు ఆడియన్స్‌ని ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క రోజులోనే మనకి ఒక 30 మెంబర్స్, 40 మెంబర్స్ మీ కంటెంట్ బావుంటే ఇంకా 100 సబ్‌స్క్రైబర్స్ కూడా ఒకే రోజు వస్తారండి లైవ్‌లో. 1 అవర్, 2 అవర్ మనం లైవ్ చేసినప్పుడు కూడా వాచ్ అవర్స్ కూడా చాలా బాగా పెరుగుతాయండి. ఈ ఛానల్ కంప్లీట్‌గా మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే మాత్రం తప్పకుండా లైవ్స్ అనేది స్టార్ట్ చేయండి. మీరు లైవ్‌లో ఏం చేయాలనుకున్నా చాలా యూనిక్‌గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే కంటెంట్ ఏదైతే ఉందో అది మీరు కంటిన్యూస్‌గా చేస్తూ ఉండాలి. అంటే మనం ఈ టయానికి మన లైవ్ వస్తది అనేది ఆడియన్స్‌కి అర్థమై ఉండాలి. ఆ టయానికి మీకు లైవ్‌లోకి వస్తూ ఉంటారు. మీతో కామెంట్ చేసి మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలా మీరు ఆడియన్స్‌ని గెయిన్ చేసుకుంటే ఇలా ఆడియన్స్‌ని మనం గెయిన్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటది. టైమ్ టు టైమ్ నేను ఒక 3 మంత్స్ వరకు లైవ్స్ చేశానండి. అంటే నేను కుదరక అంటే "అక్క ఎందుకు లైవ్‌లు చేయట్లేదు మీరు లైవ్ చేయండి" అని కామెంట్స్ వస్తాయండి మనకి. అలా మనల్ని గుర్తుపెట్టుకుని "అక్క ఎందుకు చేయట్లేదు చేయండి" అని అడిగేంత గుర్తుపెట్టుకునే విధంగా మనం కంటిన్యూస్‌గా లైవ్స్ చేయాలి. కంటెంట్ కూడా మనకి మెయిన్ అండి. మీరు సెలెక్ట్ చేసుకునే కంటెంట్ కూడా ఆడియన్స్‌కి నచ్చిందై ఉండాలి కదా. ఈ విధంగా మీరు లైవ్‌లు స్టార్ట్ చేయండి. తప్పకుండా మీ ఛానల్‌ని మానిటైజేషన్ చేసుకోండి. ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు అన్నంత సేపు మనకు చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటది కదండీ! ఎవ్వరికైనా సరే. నేను అలాంటి ఫ్రస్ట్రేషనే నేను కూడా పడ్డాను కాబట్టి మీరు అలాంటి ఫ్రస్ట్రేషన్ పడకూడదని త్వరలో మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యి మీరు మంచిగా రెవెన్యూ అనేది సంపాదించుకొని మీరు ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా ఇప్పటి వరకు మీరు లైవ్‌లు చేయలేదా? అయితే తప్పకుండా లైవ్‌లు స్టార్ట్ చేయండి. మీరు మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా అండి? అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.